హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న 8 వసంతాలు మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 2013 సంవత్సరం ఊటీలో ఉన్న ఒక మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్ని చూపిస్తారు. అక్కడ చాలామంది స్టూడెంట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వరుణ్ వచ్చి అక్కడి వారిని చూసి ఈ మొత్తం డోజోలో ఎవరైనా సరే నన్ను ఓడిస్తే నా ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తాను అనడంతో అది విన్న అక్కడే ఉన్న కార్తిక్ తనతో ఫైట్ చేయడానికి ముందుకు వస్తాడు. అనిత తనతో కార్తిక్ హీ ఈజ్ ఎ జస్ట్ ఫ్రెషర్ అనగా దానికి కార్తిక్ అవును కానీ ఐప్యాడ్ ఆఫర్ టెంప్టింగ్గా ఉంది అని అలా వరుణ్తో ఫైట్ చేయగా వరుణ్ కార్తిక్ని ఒకే దెబ్బతో కింద పడేయడంతో అక్కడి వారందరూ వరుణ్ని చూసి షాక్ అవుతారు. ఇంకా అది చూసిన అనిత ముందుకు వచ్చి నాతో ఫైట్ చెయ్యనగా వరుణ్ అనితని చూసి నవ్వి నేను అమ్మాయిలతో ఫైట్ చేయను, ఎందుకంటే మీ బాడీ చాలా వీక్గా ఉంటుంది, దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోలేను అంటాడు. అది విన్న అనిత కోపంతో తనతో ఫైట్ చేయబోగా వరుణ్ తనని కూడా ఓడించి వెళ్ళి వంటలు చేసుకో, మార్షల్ ఆర్ట్స్ అనేది మగాళ్ళకి సంబంధించింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోగా అనిత తనతో రేపు శుద్ధి అయోధ్య అనే అమ్మాయి వస్తుంది, తనతో ఫైట్ చేసి గెలిచి అప్పుడు చెప్పు మార్షల్ ఆర్ట్స్ కేవలం మగవారిదే అని చెప్పగా అది విన్న వరుణ్ తను కూడా అమ్మాయే కదా అని నవ్వి రేపు వస్తా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వరుణ్ మళ్ళీ అక్కడికి వచ్చి తనతో ఫైట్ చేసే అందరినీ ఓడిస్తూ అనితతో నువ్వు చెప్పిన శుద్ధి ఎక్కడ, నాతో ఫైట్ అనగానే భయపడిందా అంటాడు. అప్పుడే అక్కడికి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శుద్ధి అక్కడికి వస్తుంది. తనను చూసిన వరుణ్ నువ్వేనా శుద్ధి, నీ గురించి వీళ్ళు చాలా బిల్డప్ ఇస్తున్నారు, ఫైట్ స్టార్ట్ చేద్దామా అంటాడు. ఇంకా అప్పుడే అనిత ఇద్దరికి హెడ్ సేఫ్టీ గేర్ ఇవ్వగా వరుణ్ దాన్ని చూసి ఈ గేర్ మీలాంటి వారికి నేను టెక్సాస్ అండర్-19 తైక్వాండో ఛాంపియన్ అని బిల్డప్ ఇస్తాడు. ఇంకా అలా వరుణ్ అండ్ శుద్ధి మధ్య ఫైట్ స్టార్ట్ అవ్వగా శుద్ధి వరుణ్కి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యి వరుణ్ని ఓడించేస్తుంది. దాంతో అక్కడి వారందరూ శుద్ధి కోసం చప్పట్లు కొడతారు. ఇంకా శుద్ధి స్ట్రెంగ్త్ చూసిన వరుణ్ కూడా షాక్ అయ్యి తన ఐప్యాడ్ తన ముందు ఉంచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ శుద్ధి అండ్ తన మదర్ని కలిసి శుద్ధితో నువ్వు రాసిన పోయట్రీ బుక్ రేస్లోని డెత్ అనే చాప్టర్లో దగ్గరి వాళ్ళు చావు మనకు మిగిల్చే బాధని కళ్ళకి కట్టినట్టు రాశావు, అప్పుడే 1 మంత్ బిఫోర్ నా భార్య హార్ట్అటాక్తో చనిపోయింది, ఆ చాప్టర్ చదివిన ప్రతిసారి ఏదో తెలియని ఊరట, ఈ బుక్ ఆథర్ ఎవరు అని కనుక్కోగా 17 సంవత్సరాల అమ్మాయి నువ్వే అని తెలిసింది, అందుకే నిన్ను ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా, అసలు ఇంత చిన్న వయసులో అంత డీప్ ఎమోషన్ని ఎలా రాయగలిగావని అడగ్గా దానికి శుద్ధి మా నాన్న ఆర్మీలో స్నైపర్, ఒక అటాక్లో తన ప్రాణాలు కోల్పోయాడు, తన చావును నేను తట్టుకోలేకపోయాను, అలా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టి రాశాను, అదే ఈ బుక్ అంటుంది. అది విన్న ఆ వ్యక్తి నీ రాతలు నాకు చాలా ఓదార్పును ఇచ్చాయని శుద్ధికి ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో శుద్ధి హాస్పిటల్కి వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన తన మార్షల్ ఆర్ట్స్ గురువు అండ్ కోచ్ అయిన రఘునందన్ని కలుస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రఘునందన్కి హెల్త్ ఇష్యూ ఉంటుంది. తనని చెక్ చేసిన డాక్టర్స్ తను ఇంకా మ్యాక్సిమం 3 years మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పి ఉంటారు. అలా శుద్ధి వెళ్ళి తనని కలవగా రఘునందన్ శుద్ధితో నువ్వు నెక్స్ట్ రాయబోయే బుక్ కోసం నువ్వు నార్త్ ఇండియాలో చేయాలి అనుకుంటున్న ట్రావెలింగ్ నా కోసం పోస్ట్ పోన్ చేసుకోకు అనగా దానికి శుద్ధి ఎలా వెళ్ళమంటారు మాస్టర్, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి అంటుంది. దానికి మాస్టర్ డాక్టర్స్ మ్యాక్సిమం 3 years అన్నారు, ఆ తర్వాత అయినా వదిలేయాలిగా అంటాడు. దానికి శుద్ధి నేను ఇప్పుడు నెక్స్ట్ బుక్ కోసం వెళ్తే బుక్ కంప్లీట్ అవ్వడానికి 2 years పడుతుంది, అదే ఇక్కడే ఉంటే నా డ్రీమ్ బ్లాక్ బెల్ట్ కోసం ప్రాక్టీస్ చేసుకోగలను అంటుంది. దానికి మాస్టర్ నీకు బ్లాక్ బెల్ట్ ఇప్పించేదాకా నేను చనిపోనులే అని నచ్చజెప్పి వెళ్ళమని చెప్తాడు. దాంతో శుద్ధి తన నెక్స్ట్ బుక్ రాయడం కోసం నార్త్ ఇండియాకి ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శుద్ధి అనిత అండ్ కార్తిక్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఇక్కడే మనకి కార్తిక్ గురించి చూపిస్తారు. కార్తిక్ ఫాదర్ తనతో బీటెక్ గురించి ఏమైనా ఆలోచించావా అని అడగ్గా దానికి కార్తిక్ నాన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు షూ డిజైనింగ్ అంటే ఇష్టం, అది తప్ప ఇంకేం చెయ్యను, అది $1 billion ఇండస్ట్రీ అంటాడు. కానీ తన ఫాదర్కి అది నచ్చదు, అందుకే కార్తిక్ పై ఎప్పుడూ కోపంగా ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు వరుణ్ కార్తిక్ని కలిసి తనతో శుద్ధి పోయట్రీ బుక్ రేస్ కోసం అన్ని బుక్ షాప్స్లో వెతికాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు, నీ దగ్గర ఆ బుక్ ఉందా అని అడగ్గా కార్తిక్ తన దగ్గర ఉన్న ఆ బుక్ వరుణ్కి ఇచ్చి చదివిన తర్వాత తిరిగి ఇవ్వు అంటాడు. అప్పుడే వరుణ్ నాకు శుద్ధి ఫోన్ నెంబర్ ఇస్తావా, ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు తనకి సారీ చెప్పాలి అనగా దానికి కార్తిక్ తను ఫోన్ యూజ్ చేయదు, తను డిసెంబర్లో తిరిగి వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, ఇంతకీ నీ గురించి ఏం చెప్పలేదు అని అడగ్గా దానికి వరుణ్ మా
మాది టెక్సాస్, మా నాన్న బిజినెస్ పని మీద నాన్నకి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అమ్మడానికే వచ్చాము, ఆ పని అయిపోయేదాకా ఇక్కడే ఉంటాము, ప్రస్తుతానికి మ్యూజిక్కే నా ప్రపంచం, నేర్చుకుంటున్నాను అని చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి వరుణ్ తన మ్యూజిక్ బ్యాండ్తో చిన్న లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. వారితో కలిసి అనిత కూడా గిటార్ ప్లే చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన కార్తిక్ అనిత వైపే చూస్తూ ఉంటాడు. అలా ఆ లైవ్ షో అయిపోయాక కార్తిక్ అనిత దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ, అప్పుడే కార్తిక్ అనితతో, నువ్వు నేను శుద్ధి చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కదా, అయితే నీకు ఒక విషయం చెప్పాలి అని, ఐ లవ్ యూ అనిత, నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఇప్పటివి కావు, ఎప్పటివో అంటాడు. అది విన్న అనిత, ఇది అవ్వదు కార్తిక్, మనం ఎప్పుడో ఫ్యూచర్లో కన్నీళ్లతో విడిపోకూడదు అని ఇప్పుడే నవ్వుతూ చెప్తున్నా, తర్వాత నీ ఇష్టమని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో కార్తిక్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే శుద్ధి ఈసారి మహిళల గొప్పతనం గురించి గాడెస్ ఇన్ యూ అనే పేరుతో బుక్ రాస్తూ ఉంటుంది. అలా మళ్ళీ ఊటీకి తిరిగి రాగా కార్తిక్ వెళ్ళి తనని కలిసి, నీకు ఇక్కడ కూడా ఒక కొత్త ఫ్యాన్ పుట్టాడు, తను వరుణ్ అని చెప్తాడు. అలా శుద్ధిని వరుణ్ తన బ్యాండ్తో పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్లేస్కి తీసుకుని వెళ్ళగా వరుణ్ లైవ్ పెర్ఫార్మెన్స్ చూసిన శుద్ధికి కూడా వరుణ్ పాట అంటూ తన మ్యూజిక్ బాగా నచ్చి తనని అప్రిషియేట్ చేస్తుంది. ఇంకా వరుణ్ శుద్ధితో మాట్లాడాలి అనుకుంటాడు, కానీ శుద్ధి ఇంటి దగ్గర అమ్మ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు నుండి శుద్ధి మళ్ళీ తన డ్రీమ్ అయిన బ్లాక్ బెల్ట్ ఎలాగైనా సంపాదించాలి అని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం వరుణ్ శుద్ధిని కలిసి, నన్ను ఓడించిన వారికి ఆ రోజు ఈ ఐప్యాడ్ ఇస్తాను అని చెప్పాను, ఇదిగో ఐప్యాడ్ తీసుకోండి అనగా దానికి శుద్ధి, అది కాంపిటీషను కాదు, ఇది ట్రోఫీ కాదు, అక్కడి వారిని నువ్వు ఇబ్బంది పెడుతూ ఉంటే తప్పు అనిపించి తప్పక నీతో ఫైట్ చేశాను అనగా దానికి వరుణ్, ఇది తీసుకునేదాకా నేను నిద్రపోను అన్నా సరే శుద్ధి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి వరుణ్ శుద్ధిని ఇష్టపడుతూ ఉంటాడు అని. ఇదిలా ఉంటే వరుణ్ పేరెంట్స్కి వరుణ్ బెర్క్లీలో చదవాలి అనుకుంటూ ఉంటారు. అయితే వరుణ్కి మాత్రం బెర్క్లీకి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ తన పేరెంట్స్ కోసం తప్పక సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఒకరోజు వరుణ్ని తన పేరెంట్స్ వరుణ్ ఫాదర్ తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి తీసుకుని వెళ్తారు. నిజానికి వరుణ్ ఫాదర్కి తన ఫ్రెండ్ బిజినెస్లో చాలా హెల్ప్ చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు తన కూతురు మల్లికాని వరుణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా డిన్నర్ అయిపోయాక వరుణ్ తన పేరెంట్స్ అక్కడ నుండి ఇంటికి కారులో వెళ్తూ ఉండగా దారి మధ్యలో శుద్ధి ఒక బస్ స్టాప్లో ఒంటరిగా ఉండడం చూసిన వరుణ్ తన పేరెంట్స్ని ఇంటి దగ్గర వదిలి మళ్ళీ వెంటనే శుద్ధి దగ్గరికి వచ్చి, ఇంత రాత్రి చలిలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి శుద్ధి తన ఫ్రెండ్ ఇంట్లో క్రిస్మస్ పార్టీ కోసం వెళ్తుండగా కార్తిక్ బైక్ పంక్చర్ అయింది, తను పంక్చర్ వేయించడానికి వెళ్ళి చాలాసేపు అయింది అని చెప్తుంది. అది విన్న వరుణ్, ఇంత రాత్రి చలిలో ఇక్కడ ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు అని, తను డ్రాప్ చేస్తాను అని అలా శుద్ధిని కారు ఎక్కించుకుని బయలుదేరతాడు. అప్పుడే శుద్ధి కార్తిక్కి ఫోన్ చేసి విషయం చెప్పి తనని డైరెక్ట్గా తన ఫ్రెండ్ ఇంటి దగ్గరికి రమ్మంటుంది. ఇంకా అలా వరుణ్ శుద్ధితో కాసేపు మాట్లాడిన తర్వాత, నేను నీ పోయట్రీ బుక్ చదివాను, చాలా బాగుంది, నీ నెక్స్ట్ బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడగ్గా దానికి శుద్ధి నెక్స్ట్ ఇయర్ అని చెప్తుంది. వరుణ్ తనతో, న్యూ ఇయర్కి మా బ్యాండ్కి ఒక సింగింగ్ కాంపిటీషన్ ఉంది, సిరివెన్నెల మూవీలో ఫస్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాము, కార్తిక్ చెప్పాడు, ఆ సాంగ్ గురించి మీకు బాగా తెలుసు అని, ఆ సాంగ్ గురించి మాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అడగ్గా దానికి మొదట శుద్ధి హెల్ప్ చేయకూడదు అనుకుంటుంది. కానీ తనకి ఫీవర్ అండ్ హెడేక్గా ఉన్నా సరే తనని డ్రాప్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాడు అని తెలిసి సాంగ్ మీనింగ్ రాసి ఇస్తాను అని చెప్పడంతో అది విన్న వరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో శుద్ధి మళ్ళీ బుక్ రాసేందుకు కాశ్మీర్కి వెళ్తూ కార్తిక్కి ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తుంది. ఎందుకంటే ఒకరోజు కార్తిక్ని తన ఫాదర్, ఏ జాబు చేయకుండా షూస్ డిజైన్ అంటూ ఖాళీగా ఉన్నావు, మన రిలేటివ్స్ పిల్లలందరూ జాబ్ చేస్తున్నారని బాగా తిట్టడంతో ఆ కోపంలో కార్తిక్ తన ఫోన్ పగలగొట్టి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న శుద్ధి తనకి ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తుంది. అలాగే సాంగ్ మీనింగ్ పేపర్ మీద రాసి అది వరుణ్కి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సింగింగ్ కాంపిటీషన్లో శుద్ధి రాసిచ్చిన సాంగ్ మీనింగ్ వల్ల వరుణ్ బ్యాండ్ కాంపిటీషన్లో ప్రైజ్ కూడా గెలుస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు వరుణ్ ఎలాగైనా శుద్ధిని కలవాలని ఫిక్స్ అయ్యి కార్తిక్ ద్వారా శుద్ధి అమ్మని అడిగి శుద్ధి ఉన్న అడ్రస్ కనుక్కొని కాశ్మీర్కి వెళ్ళి శుద్ధిని కలిసి కాంపిటీషన్లో వచ్చిన తన ప్రైజ్ తనకి చూపిస్తాడు. ఆ ప్రైజ్ నీ వల్లే వచ్చింది అని చెప్తాడు. ఇంకా శుద్ధికి కూడా వరుణ్పై మంచి ఇంప్రెషన్ వస్తుంది, తను మంచివాడు అని, తన కోసం ఇక్కడ దాకా వచ్చాడు అని. అలా వరుణ్ తనకి కాశ్మీర్ చూపించమని అడగ్గా అలా శుద్ధి వరుణ్కి కాశ్మీర్ మొత్తం చూపిస్తూ ఇద్దరూ అక్కడి నేచర్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కొంచెం క్లోజ్ అవుతారు. ఇంకా అప్పుడే వరుణ్కి శుద్ధి ప్రతి సండే ఫ్రీగా ఉంటుందని చెప్పడంతో వరుణ్ ప్రతి సండే శుద్ధిని కలిసేందుకు కాశ్మీర్కి వస్తూ ఇద్దరూ కలిసి కాశ్మీర్ అంతా తిరుగుతూ మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. ఇదే ప్రాసెస్లో శుద్ధికి కూడా వరుణ్పై ఇష్టం ఏర్పడుతుంది. అలా కొన్ని వారాలు గడిచిపోతాయి. ఇలా ఉండగా ఒక సండే రోజున వరుణ్ శుద్ధిని కలవడానికి రాడు, ఎందుకంటే తనకి అదే రోజు బెర్క్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఈ విషయం తెలియని శుద్ధి వరుణ్ కోసం సండే మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వరుణ్ రాకపోవడంతో కొంచెం ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సండే వరుణ్ శుద్ధిని కలవడానికి వచ్చి తనతో, లాస్ట్ వీక్ బెర్క్లీ ఎగ్జామ్ ఉండింది, అందుకే నేను కలవడానికి రాలేదు
రాలేకపోయాను, నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడగ్గా దానికి శుద్ధి అది వదిలే కానీ ఇలా ప్రతి సండే నన్ను కలవడానికి కాశ్మీర్కి వస్తున్నావు కదా, నీ పేరెంట్స్కి ఏమని చెప్తున్నావు అని అడగ్గా దానికి వరుణ్ చెన్నైలో క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అని ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయని చెప్పి వస్తున్నా అనగా దానికి శుద్ధి ఇలా చేస్తే నీ రియల్ మ్యూజిక్ క్లాసెస్ ఎఫెక్ట్ కావా అనగా అప్పుడే వరుణ్ శుద్ధికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. అది విన్న శుద్ధి వెంటనే ఎమోషనల్ అవుతుంది. దాంతో వరుణ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడానని అడగ్గా దానికి శుద్ధి నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం, తను ఆర్మీలో పనిచేసేవాడు, మా నాన్న నన్ను చూడ్డానికి రావడానికి సంవత్సరం అంతా ఎదురు చూసి వచ్చేవాడు, నువ్వు నన్ను చూడ్డానికి వారమంతా ఎదురు చూస్తున్నావు, మా నాన్న ప్రేమలాగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ ఎక్కడ మా నాన్నలాగా నువ్వు కూడా నాకు దూరం అవుతావో అని భయంగా ఉంది, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి, 2 నెలల్లో నేను తిరిగి ఊటీకి వస్తాను, అప్పుడే నా నిర్ణయం నీకు చెప్తాను అంటుంది. అది విన్న వరుణ్ తనతో నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమవుతుంది, అయినా సరే నువ్వు చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా వరుణ్ ఇంటికి రాగా అప్పుడే వరుణ్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ చూసిన వరుణ్ షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే తన ఫాదర్ డ్రీమ్ అంటూ తనకి ఎంతో ఇష్టమైన బర్క్లీ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, కానీ ఆ ఎగ్జామ్లో తను ఫెయిల్ అయినట్లు, అందుకే తనని రిజెక్ట్ చేస్తున్నట్లు మెయిల్ పంపి ఉంటారు. దాంతో వరుణ్ ఇలా జరగడానికి కారణం తను బర్క్లీ మ్యూజిక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వకుండా శుద్ధి వెనకాల తిరిగినందుకే తన డ్రీమ్ నాశనం అయ్యిందని, ఈ విషయం తన ఫాదర్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని తన ఫాదర్కి విషయం చెప్పకుండా తనలో తను చాలా బాధపడతాడు. మరోపక్క కార్తిక్ ఫాదర్ తనని మళ్ళీ నువ్వు ఇంకా ఎందుకు పనికిరావు అని తిడుతూ ఒకరోజు ఇంట్లో డబ్బు పోయిందని ఆ డబ్బు కార్తికే తీసి ఉంటాడు అనడంతో అది విన్న కార్తిక్ చాలా ఎమోషనల్ అయ్యి అలా ఇంట్లో నుండి బయటికి వచ్చేసి శుద్ధి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఇంకా విషయం తెలుసుకున్న శుద్ధి అమ్మ కార్తిక్తో నువ్వు ఆ షూ డిజైనింగ్ ఏదో ఇక్కడే ఉండి చేసుకోవని చెప్పగా అది విన్న కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో ఒక జపనీస్ షూ కంపెనీకి నా డిజైన్స్ పంపాను, అవి వాళ్ళకి నచ్చితే తర్వాత ఇంటర్న్షిప్ ఇంకా నెక్స్ట్ జాబ్ వస్తుంది ఆంటీ అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే వరుణ్ బెర్క్లీ ఎగ్జామ్ ఫెయిల్ అయిన విషయం తన ఫాదర్కి ఎలా చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉండగా ఒకరోజు వరుణ్ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ వరుణ్ ఫాదర్ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళగా అప్పుడే మల్లికా ఫాదర్ వరుణ్తో మా అమ్మాయికి బెర్క్లీలో సీటు వచ్చింది, నువ్వు ఫెయిల్ అయ్యావని తెలిసింది, కానీ నువ్వేం బాధపడకు, మల్లికాకి నువ్వు నచ్చావు, మీ స్టడీస్ తర్వాత నువ్వు మల్లికాని పెళ్లి చేసుకుంటా అని నాకు మాటిస్తే నీ ఫాదర్కి మల్లికాకి కూడా నువ్వు ఫెయిల్ అయిన విషయం తెలియకుండా నా ఫ్రెండ్ హెల్ప్తో నీకు అదే బెర్క్లీలో సీటు వచ్చేలా చేస్తా అని చెప్పడంతో అది విన్న వరుణ్కి మరో దారి లేక ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. ఇంకా మరో పక్క శుద్ధి కాశ్మీర్ నుండి తిరిగి వచ్చి వరుణ్కి ఇష్టమని ముక్కు పుడక కుట్టించుకొని తనకి కూడా వరుణ్ ఇష్టమని తనని కలిసి చెప్పాలి అని తనకి కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, కానీ వరుణ్ మాత్రం శుద్ధి ఫోన్ చేయడం చూసి కూడా లిఫ్ట్ చేయడు, తనని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తనతో ప్రేమలో పడటం వల్లే తన బెర్క్లీ డ్రీమ్ నాశనం అయ్యిందని, ఇప్పుడు మల్లికాని పెళ్లి చేసుకుంటేనే తన ఫాదర్ తనకి బెర్క్లీ సీట్ ఇప్పిస్తా అని చెప్పాడు కాబట్టి ఇంకా శుద్ధితో రిలేషన్షిప్లో ఉండడం కరెక్ట్ కాదు అని తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. వరుణ్ ఫోన్ ఆర్ మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోవడంతో శుద్ధికి అసలు ఏమీ అర్థం కాదు. అందుకే ఒకరోజు శుద్ధి వరుణ్ని కలవాలని తన ఇంటికి రాగా వరుణ్ ఇంట్లో ఉండి కూడా తనని కలవడం ఇష్టం లేక పనివారితో తను ఇంట్లో లేను అని చెప్పిస్తాడు. దాంతో శుద్ధి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే వరుణ్ ఫాదర్ ఇక్కడ ఉన్న తన ప్రాపర్టీస్ అన్ని అమ్మేయడంతో ఇంకా తిరిగి వరుణ్ ఫ్యామిలీ అందరూ యూఎస్కి వెళ్ళాలని రెడీ అవుతారు. మరోపక్క శుద్ధి ముక్కు పుడక కుట్టించుకోవడంతో తనకి ఫుల్గా ఫీవర్ వస్తుంది. ఇంకా అదే రోజే శుద్ధి బర్త్డే అవ్వడంతో అనిత తనకి ఫోన్ చేసి బర్త్డే విష్ చేసి పార్టీ అడగ్గా దానికి శుద్ధి రాత్రి డిన్నర్కి వరుణ్ని కూడా పిలవాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న అనిత వరుణ్ ఫ్యామిలీ అంతా యూఎస్కి వెళ్ళిపోతున్నారంట, ఇప్పుడే వారు కారులో లగేజ్ తీసుకుని వెళ్ళడం చూశాను అని చెప్తుంది. అది విన్న శుద్ధి షాక్ అయ్యి అంత ఫీవర్లో కూడా వర్షంలో తడుస్తూ వరుణ్ని కలవాలి అని పరిగెత్తుకుంటూ తన ఇంటి దగ్గరికి వెళ్ళగా శుద్ధిని చూసి షాక్ అవ్వగా శుద్ధి వరుణ్ని హగ్ చేసుకుంటుంది. అయితే తన పేరెంట్స్ కూడా ఉండడంతో వరుణ్ తనతో మాట్లాడకుండా కారుని ముందుకు పోనిస్తాడు. అది చూసిన వరుణ్తో తన ఫాదర్ ఎవర్రా అమ్మాయి అని అడగ్గా దానికి వరుణ్ తను నేనంటే ఇష్టమని 2 ఇయర్స్గా నా వెంట పడుతుంది అంటాడు. దానికి తన ఫాదర్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ తను వర్షంలో తడుస్తుంది, వెళ్ళి మాట్లాడిరా అని చెప్పడంతో వరుణ్ శుద్ధి దగ్గరికి వెళ్ళి శుద్ధి మన మధ్య జరిగింది సీరియస్గా తీసుకోకు, అది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే, నీ వెంట పడడం వల్లే నా డ్రీమ్ బెర్క్లీ నాశనం అయ్యింది, అందుకే నేను అవాయిడ్ చేశాను, అర్థం చేసుకో, ఇంకెప్పుడు నా లైఫ్లోకి రాకు అంటాడు. అది విన్న శుద్ధి కూడా ఎమోషనల్ అయ్యే నా వెంట పడుతూ నా కోసం ఎవ్రీ సండే కాశ్మీర్కి రమ్మని నేను చెప్పలేదు, అయినా తప్పంతా నాదే అని చెప్తున్నావు, మీ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ప్రేమించేటప్పుడు కాదు విడిపోయేటప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయడం ట్రూ క్యారెక్టర్ అంటే మా అమ్మ నన్ను అలాగే పెంచింది, నేను ఒక్కసారి వద్దు అనుకుంటే నా గాలి కూడా నీ వైపు రాదు, గుడ్ బై అని చెప్పి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు శుద్ధి మాస్టర్ చనిపోతారు. తన డెడ్ బాడీని శ్మశాన వాటికకి తీసుకుని వెళ్తారు. అయితే శుద్ధి తన మాస్టర్కి అంత్యక్రియలు చేయాలి అనుకుంటుంది, కానీ అక్కడి వారు తనతో ఆడవారు నిప్పు పట్టరాదు, అంత్యక్రియలు చేయరాదు అని చెప్పగా
దానికి శుద్ధి పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అంటుంది. దాంతో తన మాస్టర్ మీద శుద్ధికి ఉన్న ప్రేమను చూసి వాళ్ళు శుద్ధితోనే అంత్యక్రియలు చేయిస్తారు. అప్పుడే శుద్ధి జరిగింది గుర్తు చేసుకుంటుంది. నిజానికి వరుణ్ ఇన్సిడెంట్ తర్వాత శుద్ధి తన డ్రీమ్ అయిన బ్లాక్ బెల్ట్ ప్రాక్టీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోవడం తన మాస్టర్ గమనించి తనకి ఇంకా ఎక్కువ రోజులు లేదు అని అంతా తెలుసుకుని శుద్ధిని మోటివేట్ చేసి తను అంతా మర్చిపోయేలా చేసి మళ్ళీ మొదట్లాగా ప్రాక్టీస్ ఇచ్చి మొత్తానికి శుద్ధికి బ్లాక్ బెల్ట్ వచ్చేలా చేస్తాడు. దాంతో శుద్ధి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మాస్టర్ తనతో నేను చనిపోతే నా చితికి నువ్వే నిప్పు పెట్టాలి అని మాట తీసుకుని ఉంటాడు. ఇంకా అలా అంత్యక్రియలు అయిపోయాక శుద్ధి తన మాస్టర్ అస్థికలు తీసుకుని వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో అనిత వచ్చి కార్తిక్ని కలిసి మా నాన్న నాకు ఒక సంబంధం తీసుకుని వచ్చాడు, ఎల్లుండే ఎంగేజ్మెంట్ ఇలా జరుగుతుంది అనే నేను ముందే చెప్పాను, నా మీద ఫీలింగ్స్ పెంచుకోకు అని చెప్పగా అది విన్న కార్తిక్ నేను ఇంటర్న్షిప్ కోసం జపాన్ వెళ్తున్నా, 6 నెలల్లో జాబ్ వస్తుంది అని చెప్పినా సరే అనిత ఇదంతా ఇంకా జరగదు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో కార్తిక్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న శుద్ధి అనితని కలిసి నువ్వు తీసుకున్న నిర్ణయం ఇద్దరికీ మంచి చేస్తుందని అనుకుంటున్నా, ఇలా జరిగినా సరే నేను మీ ఇద్దరితో ముందులాగే ఉంటాను అని చెప్పి తర్వాత వెళ్ళి కార్తిక్ని కలిసి తనతో నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ మూవ్ ఆన్ అవ్వాలి, అందరి అమ్మాయిలా కాకుండా తను నీకు నిజం చెప్పి వెళ్ళిపోయింది, ఇంతకీ నీ డ్రీమ్ షూ డిజైనింగ్ ఇంటర్న్షిప్ కోసం టోక్యో వెళ్తున్నావా అని అడగ్గా దానికి కార్తిక్ 6 నెలలు అక్కడే ఉండడానికి అకామిడేషన్ వారు ఇస్తామంటున్నారు, కానీ నేను అక్కడికి వెళ్ళడానికి కూడా ₹1 కూడా నా దగ్గర లేదు, నాన్నని అడిగినా ఇవ్వడు అని బాధపడగా అది విన్న శుద్ధి బిజినెస్ మ్యాన్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ రింగ్ తనకి ఇచ్చి ఇది తాకట్టు పెట్టి నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో, తర్వాత అమ్మనే విడిపిస్తుంది అని చెప్పడంతో కార్తిక్ శుద్ధికి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా అలా కార్తిక్ జపాన్కి వెళ్ళిపోగా శుద్ధి తన మాస్టర్ అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్తుంది. అలా కాశీకి వెళ్ళిన శుద్ధి తన దగ్గర ఉన్న ఒక అడ్రస్ కోసం వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి తనకి ఆ అడ్రస్ తెలుసు అని చూపిస్తాను అని చెప్పి శుద్ధిని ట్రాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి తనపై అత్యాచారం చెయ్యాలి అని చూడగా శుద్ధికి మార్షల్ ఆర్ట్స్ తెలుసు కాబట్టి ఆ వ్యక్తిని ఉతికారేయగా ఆ వ్యక్తి తన గ్యాంగ్ని కూడా అక్కడికి పిలుస్తాడు. దాంతో శుద్ధి వారందరినీ ఉతికారేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు శుద్ధి తన మాస్టర్ అస్థికలని గంగలో కలిపి మాస్టర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇంకా తర్వాత శుద్ధి ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. 2018లో శుద్ధి మళ్ళీ తిరిగి ఊటీకి రాగా అనిత తనని కలిసి తన స్కూటీపై ఇంటికి తీసుకెళ్తూ ఉండగా జోరున వర్షంలో ఒక వ్యక్తి ఆటో వ్యక్తికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తనని చూసిన అనిత స్కూటీ ఆపి శుద్ధికి ఆ వ్యక్తిని పరిచయం చేసి తన పేరు సంజయ్ అని మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా శుద్ధి అంత వర్షంలో సంజయ్ ఆటో వ్యక్తికి హెల్ప్ చేస్తూ ఉండడం గుర్తొచ్చి అనితకి ఫోన్ చేసి ఇంతకీ సంజయ్ ఎవరని అడగ్గా దానికి అనిత తను ఊటికి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత, యంగ్ తెలుగు రీడర్స్కి అతని రచనలంటే పిచ్చి, తన రచనలు అంత అద్భుతంగా ఉంటాయి అనగా దానికి శుద్ధి నువ్వు తన గురించి మరీ ఓవర్గా చెప్తున్నావు అంటుంది. దానికి అనిత అయితే ఒక్కసారి నువ్వు రాణి మాలిని అనే తను రాసిన బుక్ చదువు, తను ఎంత అద్భుతంగా రాస్తాడో నీకు అర్థమవుతుంది అని చెప్పడంతో శుద్ధి బుక్ షాప్కి వెళ్ళి సంజయ్ రాసిన రాణి మాలిని అనే బుక్ కొనుక్కొని అక్కడ నుండి రాబోగా అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ చుట్టూ అక్కడ ఉన్న అమ్మాయిలు మొత్తం చేరి తన ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అలా అది చూసిన శుద్ధి కొంచెం ఆశ్చర్యపోయి ఇంటికి వచ్చి రాణి మాలిని బుక్ చదవడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి అందులో మాలిని అనే ఒక వేశ్య కథ ఉంటుంది. ఒకరోజు రాజు అనే వ్యక్తి తన సుఖం కోసం మాలిని దగ్గరికి రాగా అతనికి అది వ్యసనం, ఆమెకి అది వృత్తి. ఇంకా రాజు మాలిని దగ్గరికి అలా 2వ సారి కూడా వస్తాడు. అప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి తనని తిన్నావా అని అడగ్గా అది విన్న మాలిని తనని అప్పటిదాకా అలా ఎవరు అడిగి ఉండరు, అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ రాత్రి తన తనువుతో పాటు తన మనసును కూడా రాజుకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత రాజు ఎప్పుడు తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూ ఉండేది. తన పక్కలో ఎవరు ఉన్నా సరే రాజు గురించే ఆలోచించేది. అలా కొన్ని రోజులకి రాజు మళ్ళీ వస్తాడు. కానీ చాలా బాధగా ఉండడం గమనించి ఏం జరిగిందో కనుక్కోగా రాజు తను బెట్టింగ్ యాప్లో డబ్బు మొత్తం పోగొట్టుకున్నానని చెప్పి బాధపడతాడు. మాలిని తనని అలా చూడలేక తన దగ్గర ఉన్న డబ్బంతా రాజుకి ఇచ్చేస్తుంది. అలా డబ్బుతో రాజు కష్టాలన్నీ తీరిపోతాయి. తర్వాత బాగా డబ్బు సంపాదించుకుంటాడు. ఇంకా తర్వాత ఒకరోజు రాజు మళ్ళీ రాగా ఇంకా అప్పటికే మాలిని తను ఆ వృత్తి వదిలేసి తనకి రాజు మీద ఉన్న ప్రేమ గురించి చెప్పగా ఇక్కడే ట్విస్ట్. అది విన్న రాజు కోపంతో నీకు నా మీద ప్రేమన, నువ్వు ఒక వేశ్యవే, నువ్వు పడక గదికి తప్ప పూజ గదికి పనికిరావు అంటాడు. అది విన్న మాలిని షాక్ అయ్యే తనువు అమ్ముకునే వారికి ఈ సమాజం ఒక పేరు పెట్టింది కాబట్టి నువ్వు నన్ను వేశ్య అంటున్నావు, వ్యక్తిత్వం అమ్ముకునే వారికి ఏ పేరు పెట్టలేదు కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నా, నా డబ్బులు తీసుకున్నప్పుడు నేను ఎవరో గుర్తు రాలేదా, నా శరీరం బురదకుంట అవ్వచ్చు కానీ నా మనసు తులసి కోట, అందుకే ఇలాంటి ప్లేస్లో ఉంటున్నా సరే నీకు నా మనసు ఇచ్చాను అంటుంది. అది విన్న రాజు సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. మాలిని తల ఎత్తుకొని రాణి
మాలినిలాగా నిలబడింది అని ఉంటుంది. ఆ బుక్ చదివిన శుద్ధికి కూడా బాగా నచ్చేస్తుంది. ఇంకా తర్వాత రోజు శుద్ధి సంజయ్ని కలిసి రాణి మాలిని బుక్ చాలా బాగుందని, ఆ బుక్ని ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు కదా అని అడగ్గా దానికి సంజయ్ అంత డెప్త్తో రాసే ఇంగ్లీష్ నాకు రాదు, ఇది రియల్గా జరిగిన కథ అని చెప్తాడు. ఇంకా శుద్ధి ఆ స్టోరీని ఇంగ్లీష్లోకి రాయడానికి తను హెల్ప్ చేస్తా ఉంటుంది. అలా శుద్ధి అండ్ సంజయ్ల మధ్య పరిచయం ఏర్పడి రోజు కలిసి మాట్లాడుతూ క్లోజ్ అవుతారు. ఇంకా శుద్ధి ప్రతిరోజు కార్తిక్తో వీడియో కాల్ మాట్లాడుతూ తనకి సంజయ్ గురించి చెప్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇదే ప్రాసెస్లో శుద్ధికి సంజయ్ మంచితనం నచ్చి తనను ఇష్టపడడం స్టార్ట్ చేసి అదే విషయం కార్తిక్ అండ్ అనితకి చెప్పగా అది విన్న అనిత, మీ అమ్మ నిన్ను పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలి అని తన కోరిక కదా, సంజయ్ ఒక అనాథ, మరి మీ అమ్మ దీనికి ఒప్పుకుంటుందా, ఫస్ట్ మీ అమ్మకి సంజయ్ గురించి చెప్పు అంటుంది. దాంతో అదే రోజు శుద్ధి తన అమ్మకి సంజయ్ గురించి చెప్పాలి అనుకోగా ఇక్కడే ట్విస్ట్. అదే రోజు రాత్రి శుద్ధి అమ్మకి బీపీ ఎక్కువై స్ట్రోకులు పోయి పడిపోగా డాక్టర్స్ చాలా కష్టపడి తనని కాపాడతారు. అలాగే శుద్ధితో ఇక మీదట తను టెన్షన్ పడే విషయాలు తనకి చెప్పకండి, 1 సంవత్సరం దాకా తనని స్ట్రెస్కి లోనవ్వకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో అది విన్న శుద్ధి సంజయ్ విషయం ఇంకా తన అమ్మకి చెప్పకూడదు అని ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా సంవత్సరం దాకా శుద్ధి అన్నీ మర్చిపోయి వారి టీ ఎస్టేట్ పనులన్నీ కూడా శుద్ధినే చూసుకుంటూ ఉంటుంది. అలా సంవత్సరం గడిచిపోగా శుద్ధి అమ్మ కొంచెం నార్మల్ అవుతుంది. అయితే అదే టైంకే శుద్ధి కోసం ఒక పెద్దింటి సంబంధం రావడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం శుద్ధికి చెప్పగా తన అమ్మ కోసం శుద్ధి తనకి నచ్చితే నాకు ఓకే అని చెప్తుంది. కానీ తర్వాత సంజయ్ని తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. మరోపక్క సంజయ్ కూడా సంవత్సర కాలంగా శుద్ధి తనని అవాయిడ్ చేస్తూ ఉండడంతో ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో శుద్ధి తన అమ్మ కోసం తను చూసిన పెళ్లి సంబంధంకి ఓకే చెప్పి తనలో తాను చాలా బాధపడుతుంది అని తెలుసుకున్న కార్తిక్ అర్జెంటుగా ఇండియాకి వచ్చి అనితాని కలిసి శుద్ధి అమ్మని కలిసి తను సంజయ్ని ఇష్టపడుతున్న విషయం అంతా చెప్తారు. అది విన్న శుద్ధి అమ్మ శుద్ధి తన కోసం తన ప్రేమను కూడా వదులుకోవడానికి రెడీ అయిందని తెలిసి శుద్ధి ఇష్టపడుతున్న సంజయ్తోనే తన పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. అలా 2020వ సంవత్సరం శుద్ధి అమ్మ వెళ్ళి సంజయ్ని కలిసి శుద్ధి తనను ఇష్టపడుతున్న విషయం ఇంకా తన కోసం సంజయ్ని వదులుకోవాలి అనుకున్న విషయం కూడా అంతా చెప్తుంది. అలాగే నీకు శుద్ధి అంటే ఇష్టమేనా అని అడగ్గా దానికి సంజయ్ ఎమోషనల్ అయ్యి నేను రాస్తున్న నెక్స్ట్ బుక్ గురించి మీకు తెలియాలి, అందులో మీ కూతురిదే ముఖ్యమైన పాత్ర అని ఆ కథ మొత్తం తనకి చెప్పి ఆ బుక్ని శుద్ధికి ఇవ్వమని ఇచ్చి పంపుతాడు. అలా శుద్ధి అమ్మ శుద్ధికి ఆ బుక్ని ఇచ్చి ఇది చదివాక నీ నిర్ణయం చెప్పు అంటుంది. అలా శుద్ధి ఆ బుక్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి సంజయ్ మొదటిసారి శుద్ధిని 8 సంవత్సరాల క్రితం 2013 వరుణ్ తనతో ఫైట్ చేసి గెలవమని ఒక వ్యక్తిని ఓడిస్తూ ఉండగా అప్పుడే శుద్ధి అది చూసి వరుణ్తో ఫైట్ చేసి గెలుస్తుంది కదా, నిజానికి అప్పుడు వరుణ్ చేతిలో ఓడిపోయింది సంజయే. సంజయ్ ఒక అనాథ, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించి ఆకలి విలువ తెలుసుకుని ఉంటాడు. అలా చివరికి సంజయ్ ఊటీలోని అనాథాశ్రమంలో జాయిన్ అవుతాడు. మొదట సంజయ్కి చదువు ఎక్కదు, కానీ అక్కడే ఉండే సంధ్య అక్క తనని చూసి తన మీద కేర్ తీసుకుని తనకి చదువు నేర్పిస్తుంది. ఇదే ప్రాసెస్లో సంజయ్ అద్భుతంగా పోయిటరీస్ కూడా రాస్తాడు. అది చూసిన సంధ్య అక్క సంజయ్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా సంజయ్కి మార్షల్ ఆర్ట్స్ అంటే కూడా ఇష్టం ఉంటుంది. అందుకే శుద్ధి ఉండే అదే కరాటే సెంటర్లో జాయిన్ అవ్వమని సంధ్య అక్క చెప్పడంతో జాయిన్ అవుతాడు. అలా మొదటిసారి వరుణ్ తనని కొడుతూ ఉండగా శుద్ధి తనని కాపాడి వరుణ్తో ఫైట్ చేసినప్పుడు మొదటిసారి తనని చూసి ఇష్టపడడం స్టార్ట్ చేసి ఉంటాడు. కానీ ఆ విషయం తనకి చెప్పే ధైర్యం అర్హత రెండూ తనకి లేవని ప్రతిరోజు శుద్ధిని దూరం నుండే చూస్తూ ఉంటాడు. ఇంకా శుద్ధి బర్త్డే రోజు ఫండ్స్ లేక సంజయ్ ఉండే ఆర్గనైజేషన్ని కన్యాకుమారికి షిఫ్ట్ చేస్తున్నట్లు చెప్పడంతో అక్కడ నుండి వెళ్ళేటప్పుడు సంజయ్ శుద్ధిని కలిసి తనకి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు. కానీ అదే రోజే శుద్ధి వరుణ్ని హగ్ చేసుకోవడం చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అయితే అప్పుడే సంజయ్ శుద్ధి రాసిన బుక్ని చూసి శుద్ధి రైటర్ కాబట్టి తనని తన పక్కన నిలబడేలా చేసేది నాలో ఉన్న కూడా అక్షరం అనుకుని మళ్ళీ శుద్ధిని కలవాలి అంటే తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయి ఉంటాడు. ఇదే ప్రాసెస్లో ఒకరోజు ఒక యాక్సిడెంట్లో సంధ్య అక్క చనిపోవడంతో చాలా ఎమోషనల్ అవుతాడు. తను ఇంకా ఒంటరివాడు అనే ఫీలింగ్ వస్తుంది. అలా అప్పటి నుండి దొరికిన పని చేస్తూ బుక్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. అలా 2017లో సంజయ్ శుద్ధిని తాజ్మహల్ దగ్గర మళ్ళీ చూసి ఉంటాడు. అప్పుడే ఈసారి శుద్ధి ముందుకు వెళ్తే గొప్పవాడిలా వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. ఇంకా అప్పటికే సంజయ్ రాణి మాలిని అనే కథ రాస్తూ ఉంటాడు. ఇంకా అలా కొన్ని సంవత్సరాల తర్వాత సంజయ్ రాసిన రాణి మాలిని బుక్ ఫేమస్ అవ్వడంతో శుద్ధి సంజయ్ రాసిన బుక్ని చదివి ఆ బుక్ తనకి కూడా నచ్చడంతో తనే సంజయ్ని పరిచయం చేసుకోవడంతో సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే సంజయ్ 8 సంవత్సరాల నుండి శుద్ధిని ఇష్టపడుతున్నాడు అనమాట. స్టోరీ ప్రజెంట్లో అలా బుక్ చదివిన శుద్ధికి నిజం తెలిసి చాలా ఎమోషనల్ అయ్యి సంజయ్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. సంజయ్ కూడా తన 8 వసంతాల ప్రేమ చిగురించింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.